హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇవాళ అయితే మా పేరెంట్స్ యొక్క యానివర్సరీ డే అనమాట. సో అందుకే మేమైతే సర్ప్రైజ్ ఇవ్వాలని కేక్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాము. ఇక పొద్దున్న నుంచి కాకుండా సాయంత్రం అయితే మేమైతే సర్ప్రైజ్ అయితే చేసాము. ఇక పొద్దున్న గిఫ్ట్ షాప్కి తిరిగి అందులో మా పేరెంట్స్ మంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి మంచిగా ఫోటో గిఫ్ట్ రెడీ చేపించి ఇక సాయంత్రానికి అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ మా తమ్ముడు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. ఇక మా అమ్మ వెజిటేరియన్ కాబట్టి మా అమ్మ కోసం అయితే సపరేట్గా వెజ్ కేక్ అయితే చేపించాము మా చెల్లెలతో. మా చెల్లెలు అయితే చాలా బాగా చేసింది. ఇక్కడ చూడొచ్చు పక్కన ఉంది. సో బాగా వచ్చింది కేక్ అయితే, వెజ్ కేక్. సో అది కూడా వీడియో తీయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇక మా నాన్నతో అది క్యాండిల్ అయితే వెలిగించేసి ఇక యానివర్సరీ అయితే స్టార్ట్ చేసాము. మా తమ్ముడు గారు అయితే ఎగరడం ఆపడమే లేదు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే సాంగ్స్ అయితే పెట్టామన్నమాట వెనకాల డెక్కులో. ఇక అందుకు ఎంజాయ్ అయితే చేస్తున్నాం అందరం ఇక్కడ. ఇక పొద్దున్నైతే ఆ గిఫ్ట్ కోసం తిరిగి కేక్ కోసం తిరిగి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని చేయడం చాలా మాకైతే లేట్ అవుతుందేమో అనిపించింది. కానీ ఇక్కడ సరిపోయింది అనమాట. టైం అయితే సాయంత్రానికి అయితే కరెక్ట్గా అయిపోయింది. ఇక ఇదనమాట మా చెల్లెలు చేసిన కేకు. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆ గిఫ్ట్ అయితే మాకు 450 రూపీస్ అయితే అయింది. గిఫ్ట్ అయితే లాస్ట్లో ఇచ్చామన్నమాట, మీరు వీడియోలో చూసుకోవచ్చు. ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఇలా కుదిరేదైతే కాదు. అసలు యానివర్సరీ రోజు ఉండేవాళ్ళమే కాదు, స్కూల్కి అయితే వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి బాగా కుదిరింది కాబట్టి ఇక కేక్ అయితే తెచ్చి సెలబ్రేట్ అయితే చేస్తున్నాం మేమైతే. ఇక అందరూ కేక్ అయితే తినిపించేశారు. ఇక మెల్లిమెల్లిగా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఇక గిఫ్ట్స్ అయితే ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక చూడండి, ఇక మా తమ్ముడు అయితే ఏమైందో కానీ సడన్గా డల్ అయిపోయాడు. అలిగేశాడు ఇక సడన్గా. ఇక చూడండి అలిగేశాడు అక్కడ. ఇక మళ్ళీ గిఫ్ట్స్ ఇచ్చే టైంకి అయితే ఎగురుతున్నాడు. ఇక మా అమ్మ మా నాన్న మా అమ్మకి డైనింగ్ మిల్క్ అయితే తినిపించారు. ఇంకా దాని తర్వాత మా పేరెంట్స్కి అయితే గిఫ్ట్ ఇచ్చారు. చిల్లికి అయితే మూంగ్ దాల్ ప్యాకెట్స్ అలా ఇచ్చాము. ఇక అది తీసుకొని మా చిన్న చెల్లెలు షావ కప్పినట్టయితే మా అమ్మకి మా నాన్నకి నాకైతే కప్పుతుంది. చూడండి, అది పెద్ద సెలబ్రిటీ అన్నట్టు చేస్తుంది మా చిన్న చెల్లెలు. ఇక దాని తర్వాత మేము తెచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. సో నేను చెప్పాను కదా, గిఫ్ట్ అయితే చాలా బాగుంది. గిఫ్ట్ అయితే ఫ్రేమ్ టైప్ అనమాట, లైట్స్ వస్తాయి దానికి. చూడండి మీరే. ఇక పొద్దున్న నుంచి అయితే చాలాసేపు వెయిట్ చేసాం గిఫ్ట్ రెడీ అయిందా లేదా అని. సాయంత్రానికి అయితే రెడీ అయిపోయింది. ఇక మేమంతా పిల్లలం అయితే కలిసి ఇచ్చేసాము గిఫ్ట్. ఇక మా నాన్న ఓపెన్ చేసి అందులో గిఫ్ట్ అయితే చూస్తున్నాడు. సో ఫస్ట్ అది చూసి మిర్రర్ ఏమో అనుకున్నారు, ఫ్రేమ్ మిర్రర్. కానీ ఓపెన్ చేశాక వాళ్ళు కూడా షాక్ అయ్యారు బాగుందని చెప్పి. సో చూడండి ఫ్రెండ్స్, అలా మా ఇద్దరు పేరెంట్స్ యొక్క ఫొటోస్ అయితే ఫ్రేమ్లో పెట్టించి హార్ట్ షేప్లో ఫ్లవర్స్ పెట్టి, ఆ వైర్ అనేది లైటింగ్ కోసం అనమాట. ఇదిగోండి, మామూలు ఫోన్ ఛార్జింగ్ గడ్డగా ఉంటుంది కదా అడాప్టర్కి, దానికి పెట్టుకోవాలన్నమాట. ఇది ఆ లైటింగ్ అయితే చాలా పవర్ఫుల్గా అయితే కొడుతుంది, ఫోకస్ ఫుల్ కొడుతుంది. చూడండి మీరే, చాలా బాగా డార్క్గా చాలా ఫుల్ లైటింగ్ వస్తుంది. ఇక గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేది అయిపోయిన తర్వాత మేమైతే కేక్స్ అయితే కట్ చేసి ప్రతి ఒక్కరం అయితే పేపర్ ప్లేట్లో వేసుకొని తింటున్నాం అనమాట. ఇక మూంగ్ దాల్ అనేది మనుషులు ఒక్కొక్కరు అయితే తీసుకున్నాం. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆ గిఫ్ట్ యొక్క లైటింగ్ మొత్తం ఇంటికంతా సరిపోయేలా ఉంది. అది ఎలా ఉందంటే జీరో లైట్ మాదిరి ఉంది, ఇక చిన్న జీరో లైట్ మాదిరి. ఇక మేమైతే పొద్దున గుడికి వెళ్ళిన ఫొటోస్ అనమాట అవి. బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ సెలబ్రేషన్ మొత్తం. కేకుతో కానీ పొద్దున దేవాలయంలో కానీ గిఫ్ట్స్తో చాలా బాగుంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత చాలా మందికి షేర్ అయితే చేయండి.